ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. భయపడద్దు. మాటిస్తున్నా, నేను కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ. ఎస్ ఎస్ వాస్తవం అధ్యక్ష ఇది. అనుకున్నారు. నన్ను లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెత్తావరా అంట. వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు వాడు నన్ను పందెన్నాడయా. వచ్చిందయ్యా వయ్యారి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చీకులు కావాలా నా సామిరంగా, చీకుల మెట్టున్నది కావాలా. ఏమంటే రిచ్ కదా మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ పరం చేస్తుంటివి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. నువ్వు మాట్లాడు మాట ఎక్కడ, నేను మాట్లాడు మాట ఎక్కడ. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నువ్వు ఉండే ప్లేస్ ఎక్కడ, నేను ఉండే ప్లేస్ ఎక్కడ. తినే కంచం ఎక్కడ, నువ్వు తినే కంచం ఎక్కడ? మై డౌట్. ఫస్ట్ సెకండ్ థర్డ్. అచ్చా. వైజాగ్ సత్య విత్ బళ్ళారి చాందిని అండ్ జూనియర్ సాయి పల్లవి. సాయి పల్లవికి జిరాక్స్ కాపీ ఉన్నది సార్. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? 100 మూవీలో ఫస్ట్ నిన్నే పెట్టారంటరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కాలేక అప్పుడు ఒరిజినల్ సాయి పల్లవికి ఇచ్చేసారు. అవును, వదిన సాయి పల్లవి. నేను మీ బళ్ళారి చాందిని మాట్లాడతాను. మనంతా యూట్యూబ్ లో వైరల్ అయిపోయింది కదా సాయి పల్లవి అని. ఈ రోజు మేము హైదరాబాద్ లో సాయి పల్లవిని కలిసినాము.
కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా